చలారీడు లైన్లో నుంచి కూర్చోలేను. ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? ఇట్లయితే మేము బతకలేమండి. సూసైడ్ చేసుకోవడం లేడు, ఎంప్లాయీస్ ఎవరు బతకలేరు. చంద్రబాబు నాయుడు సార్ దొంగ. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 4 లక్షల ఉద్యోగాలుంటే మరో 2,07,000 ఉద్యోగాలు ఇచ్చాం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేటలోను ఈ 4 పోర్టు నిర్మాణం ద్వారా 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు మన గ్రామాలలో సచివాలయ వ్యవస్థ కనిపిస్తుంది, రేషన్ కనిపిస్తుంది. లంచాలు లేని వ్యవస్థ ఈ రోజు మన గ్రామంలోనే మీ కళ్ళ ఎదురునే కనిపిస్తా ఉంది. ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.